బైబిల్లో చాలామంది మనకి వారి యొక్క ప్రార్థనలను ఉపవాసంతో కూడి చేసిన వారిగా మనకు కనబడతారు. మధ్యాహ్నము ఒక వ్యక్తి గురించి కొన్ని నిమిషాలు మనం చూసి ధ్యానం చేసుకుని మన యొక్క ప్రార్థనలకు మనం వెళ్తాం. దయచేసి నాతో కలిసి ఒక వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం అందరూ చదవాలని ఇష్టపడుతున్నాను. మీరు కూడా మీ బైబిల్స్ తీసి గట్టిగా ఈ మాట చదవండి. 9వ అధ్యాయం 9వ వచనం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 9వ వచనం. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమియు పుచ్చుకొనకుండెను. ప్రభు సాయం కొరకాయ ప్రార్థనలో ప్రవేశిస్తాం. దయచేసి ప్రార్థనలు ఎక్కిపించండి. మీ తండ్రి మరొకసారి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. చదవబడిన ఈ వాక్యాన్ని మీరే విరిచి పంచిపెట్టండి. మేము కూడా ఎలా ఉపవాసం ఉండాలో, ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించమని, ఉపవాస ప్రార్థనకు ప్రాముఖ్యతను జ్ఞాపకం చేయమని విశ్వాసంతో యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదివిన భాగంలో మనం కనబడుతున్న వ్యక్తి ఎవరండి? పౌలు అపోస్తలుడు. ఆయన మరి ఇంకా ప్రభు 9వ అధ్యాయం 1వ వచనం చదవనప్పుడు యొక్క శిష్యులను బెదిరించుటైను హత్య చేయుటైను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి. అక్కడ చాలండి. అక్కడ ఎవరు కనబడుతున్నారు మనకి? అపోస్తలుడైన పౌలు కనబడట్లా, సౌలు కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నారండి? సౌలు ఏం చేస్తున్నాడు? ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించడానికి, దేవుని నమ్ముకున్న వారిని చంపివేయడానికి, హత్య చేయడానికి, తనకు ప్రాణాధారమే అదే, ఇంకా తప్ప వేరే దిక్కు లేదు, అలా చేస్తేనే నేను భూమి మీద బ్రతికుంటాను అన్నట్టుగా ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంట? మరి ఈ మార్గమందు పురుషులైన స్త్రీలను కనుగొనేలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చేటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగి తెచ్చుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అడిగి తెచ్చుకుంటానికి వెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ యొక్క ఇక అంటే విచ్చలవిడిగా, ఇంకా చెప్పాలంటే తను చేస్తున్న ఆ కార్యము దేవునికి ఏం చేస్తున్నాడంట? దేవునికి చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యి అదే ప్రాణాధారమైనట్టు. తను సామాన్యమైన వ్యక్తి కాదు. ఈ సౌలు అనే వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు. గమాలియేలు అనే గొప్ప మరి ఒక జీనియస్. ఆయన పాదాల దగ్గర ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని అభ్యసించిన వాడు, మరి ఎన్నో విషయాలు తెలిసినవాడు, ఎంతో జ్ఞాని అయినవాడు. అయితే యేసు ప్రభువుని యాక్సెప్ట్ చేయలేదు, యేసు ప్రభువుని హృదయమందు స్వీకరించలేదు. ధర్మశాస్త్రాన్ని నమ్మినవాడు. అంత మాత్రమే కాదు, తన గురించి చెప్పబడిన మాట, మరి ఈ లోకంలో ఇంక ఏమీ పని లేనట్టుగా దేవుని నమ్ముకున్న వారిని, యేసు ప్రభు యొక్క శిష్యులను బెదిరించడానికి, చంపడానికి, హత్య చేయడానికి, తర్వాత వాళ్ళందరినీ కూడా బంధించి యెరూషలేమునకు తీసుకుని రావడానికి దమస్కులో ఉన్న సమాజంలో వారి దగ్గరికి పత్రికల కొరకు పరుగులెత్తుతూ బయలుదేరిన ఆ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఏం చేశాడు? ఇంటర్వ్యూన్ అయ్యాడు, కలుగు చేసుకున్నాడు. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరగా వచ్చేసాడు. వచ్చేటప్పటికి అకస్మాత్తుగా దేవుడు తన జీవితంలోకి ప్రవేశిస్తూ వచ్చాడు. ఎందుకు ఈ మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నానంటే, ఈ వ్యక్తి ఇంతకుముందు కూడా, అంటే ఇక్కడ 3 దినములను చదివాం 9వ అధ్యాయం 9వ వచనంలో, గత జీవితంలో కూడా యేసు ప్రభుని అంగీకరించక ముందు కూడా తన జీవితంలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. తన జీవితంలో ఏం చేశాడు? ఉపవాసము ఉన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రభువారిని ఎప్పుడైతే ప్రభువారు తనని సంధించాడో, ప్రభువారు తనకు ప్రత్యక్షపరుచుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటాడు. అక్కడ ఏమంటాడు? 5వ వచనం చదివినప్పుడు, ప్రభువా నీవు ఎవడవని అడుగగా ఆయన నేనే ఎవరో కాదు, నేనే యేసు ప్రభునని యేసు ప్రభు వారు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఒకనొక దినమున లోకంలో పాపమున మనల్ని సంధించాడు. దేవుడు ఏం చేశాడు? మన జీవితంలో తాను ఏం చేశాడు? ప్రత్యక్షపరుచుకున్నాడు. పౌలు జీవితంలో కూడా ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చారో తన జీవితంలో ఏం ఆరంభించబడింది? ఉపవాస ప్రార్థన ఆరంభించబడి తన జీవితం ఎలా స్టార్ట్ అయింది చూడండి. తన ఆత్మీయ జీవితం ఇప్పుడు 9వ వచనం, మరొకసారి 9వ వచనం. 3 దినములు చూపు లేక అన్నపానములేమియు పుచ్చుకొనకుండెను. నా జీవితంలో కూడా ఎన్నోసార్లు ఉపవాసం ఉంటాం. ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా ఉపవాసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ ఉపవాసం ముందు పరిస్థితి ఎలా ఉంది,
ఉపవాసం చేసి ఆ ప్రార్థన చేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే పౌలు జీవితము, గత జీవితము ఉపవాసము చేయకముందు అనగా యేసుప్రభు వారు తనని సంధించక మునుపు తన జీవితం వేరేగా ఉంది. ఉపవాసం ఉన్న అంటే సంధించిన తర్వాత ఎప్పుడైతే ఉపవాసం ఆరంభించాడో తన జీవితం ఏమైపోయింది, మారిపోయింది. ఎలా మారిపోయిందో చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు మరి దేవుని యొద్ద నుండి తనకు నడిపింపు కావాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 3 దినములు ఏం చేశాడు, అన్నపానములు పుచ్చుకోలేదు. రెండోదిగా అతని కళ్ళు కూడా పూర్తిగా మరి చీకటి కమ్మేసినాయి, అంటే కళ్ళు కనబడట్లేదు. అయితే దేవుని దగ్గర నుంచి అపోస్తలుడైన పౌలు కోరుకున్న విషయాలు ఏంటంటే, దేవా నీవే నన్ను నడిపించు, నా గత జీవితంలో జరిగిన విషయములను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, పూర్తిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, మీ చిత్తమును కనుగొనుట నాకు నేర్పు అని అలా 3 రోజులు ఎలా ఉండిపోయాడు, ప్రార్థనలో ఉండిపోయాడు. అందుకని ఈ ఉపవాసాన్ని ఏమని చెప్పవచ్చు అంటే దిక్కు చూపమని అడుగుతూ చేసిన ఉపవాస ప్రార్థన. మొదటిది ఏంటంట, మన జీవితంలో కూడా ఎన్నోసార్లు తప్పుదారులు వెళ్ళిపోతూ ఉంటాం దేవుని నమ్మిన తర్వాత కూడా. ఈరోజు మనం అడగాల్సింది, ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయవలసింది ఏంటంటే, ప్రభువా నాకు మీరే డైరెక్ట్ చేయండి, గివ్ మీ యువర్ డైరెక్షన్. దిస్ ఫాస్టింగ్ ఈజ్ ఫర్ డైరెక్షన్. మొదటిది ఏంటంట, దిక్కు చూపమని అడిగే ఉపవాస ప్రార్థన. నేను నా జీవితంలో కూడా ఎన్నోసార్లు ఉపవాస ప్రార్థన చేశాం, కానీ ఏం అడిగామో ఏం అడగలేదో మనకే తెలుసు. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, మొదటిది పౌలు జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. హీఈస్ ఆస్కింగ్ ఫర్ డైరెక్షన్. నువ్వు అడుగుతున్నావు ప్రభుని, ప్రభు నా జీవితం ఎలా, ఏం డెసిషన్ తీసుకోవాలి, ఏం చదవాలి, ఏమి ఉద్యోగం చేయాలి, ఎలా నేను జీవించాలి, నా పిల్లల్ని ఎలా పెంచాలి, నా భర్తతో ఎలా మాట్లాడాలి, ఈ విషయాలు నువ్వు దేవుడి దగ్గర డైరెక్షన్ అడిగావా? దేవుడి మధ్యాహ్నం ప్రార్థనలకు వెళ్ళకముందు జ్ఞాపకం చేస్తున్న మాట ఈ ఉపవాస ప్రార్థనలో, ప్రభువా నేను కూడా ఈ దినము తీర్మానంతో మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను, నాకు దిక్కు నీవే, మీ దిక్కు నాకు చూపించండి, నాకు ఒక డైరెక్షన్, గివ్ మీ యువర్ డైరెక్షన్, నన్ను నడిపించండి, సరైన మార్గంలో, మీ మార్గంలో నన్ను నడిపించండి. అంత మాత్రమే కాదు, నా గత జీవితంలో జరిగిన విషయాలను నేను ఇంతకుముందు ఒప్పుకుంటూ వచ్చాను ప్రభా, ఇక ముందు అటువంటి వైపు చూడకుండా నన్ను స్థిరపరచండి. అంత మాత్రం మీ చిత్తమును కనుగొనడం ఏంటో నాకు నేర్పించండి. 3 విషయాలు, దిక్కు చూపించమని అడుగుతున్నాడు, నడిపింపని అడుగుతున్నాడు, అదేవిధంగా గత జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు అపోస్తలుడైన పౌలు. పౌలుగా మార్చక ముందు జరిగిన సంఘటన. ఎప్పుడైతే ప్రభు సంధించాడో ఆయన జీవితం ఏమైపోయింది, పౌలుగా మార్చబడింది. ఎంత గొప్ప విషయం అండి. మార్చబడిన తర్వాత ఆ మార్చబడే క్రమములో తను నేర్చుకుంటున్న పాఠములలో మొదటిగా ఉపవాసంతోనే ఆరంభించాడు తన ఆత్మీయ జీవితాన్ని. తన యొక్క తన లైఫ్ని అలా స్టార్ట్ చేశాడు. ఆత్మీయ ప్రభువుని సంధించిన తర్వాత ఫస్ట్ అడిగింది ఏంటంటే, ప్రభువా నీ చిత్తము చేయడం నాకు ఇప్పుడు దాకా నా సొంత చిత్తం చేసుకున్నాను, నా సొంత చిత్తము ఏం చేశాడు, ప్రభు శిష్యులను ఏం చేశాడు, బెదిరించాడంట, హత్య చేయడానికి డైరెక్షన్ బయలుదేరాడు, తన సొంత డైరెక్షన్ చేసుకున్నాడు తన జీవితాన్ని. ఇప్పుడు దేవుడి డైరెక్షన్ అడుగుతున్నాడు. వాళ్ళ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రెండోదిగా చూద్దాం రండి, ఇదే అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం. ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు మనకు తారసపడతాడు. మొదటి 3 వచనాలు మార్చి చదువుకుంటా. మొదటి 3 వచనాలు మార్చి చదువుకున్నాం. అంత్యోక్యలో ఉన్న సంఘంలో బర్నబా, నిగేర్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హెరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను, ఇక్కడ సౌలు అని తెలుగులో పడింది, ఇంగ్లీష్లో పాల్ అని ఉంది. ప్రవక్తలను బోధకులను ఉండి చదవండి 2వ వచనం. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ సౌలు అన్న పడిన దగ్గర ఆయన ఎవరో కాదు, అపోస్తలుడైన పౌలు గురించి మాట్లాడుతున్న మాట ఇది. సరే, సందర్భం ఏంటంటే ఇక్కడ కొంతమంది భక్తులు, ఇంకెవరున్నారండి, కొంతమంది ప్రవక్తలు ఉన్నారా మాట ఉంది అక్కడ. ఎక్కడుందన్నమాట, బోధకులు ప్రవక్తులు అనే మాట మొదటి వచనం చివరిలో కనబడుతుంది కదా. ప్రవక్తులు బోధకులందరూ ఏం చేస్తున్నారంటే, వీళ్ళందరూ గొప్ప వ్యక్తులు, వీళ్ళందరూ మామూలు కాదు. అంత్యోక్యలో ఉన్న సంఘంలో ఉన్న బర్నబా, తర్వాత నిగేర్ అనబడిన సుమయోను, తర్వాత కురేనీయుడైన లూకియా, 3 కనబడ్డారు. 4వది చతుర్థాధిపతిని హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, తర్వాత 5వది సౌలు. ఈ యొక్క వ్యక్తులు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. ఏం చేస్తున్నారంటే, వారు 2వ వచనం ఆరంభంలో చూడండి, వారు పైన చెప్పబడిన వాళ్ళందరూ కూడా
ప్రభువుని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. సేవించుచు అనే మా దగ్గర ఒరిజినల్ బైబిల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్లో చూస్తే ఆరాధిస్తున్నారు. ఉపవాసంలో ఏముంటుంది వాళ్ళకి? ఆరాధన. నేను ఉపవాసంలో ఏం చేయాలా? ప్రభువుని మొదటగా ఆరాధించాలా. ఆరాధించి ఉపవాసము చేయుచుండగా, వారు ఆరాధించి ఉపవాసం ఎప్పుడైతే చేశారో వారి మధ్యలోకి ఎవరు దిగారు? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. నేను అక్కడ ఆయన మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాట అది. నేను చదవండి. నేను ఎవరో ఒకరు చదవండి గట్టిగా మైక్లో. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. చాలండి. ఇది పరిశుద్ధాత్మ దేవుని మాట. ఇది ఇక్కడ సౌలు అని తెలుగులో మరి ఎందుకు రాశారో నాకు తెలియదు. మీ తెలిసి సౌలునే ఉందా, పౌలుని ఉందా? యాక్చువల్గా అది అపోస్తలుల పౌలు గురించి మాట. తన పాత నేమ్ ఇక్కడ వాడారని నేను అనుకుంటున్నాను. దాన్ని ఇంకా నేను స్టడీ చేయలేదు. బట్ యాక్చువల్గా ఎన్ని ట్రాన్స్లేషన్ చూసినా అక్కడ పౌలనే ఉంది. పాల్ ఇక్కడ ఉందా మీ దాంట్లో? కింద రాస్తాడు 9వ వచనంలో పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మ నిండిన వాడే. సరే, విషయం ఏంటంటే ఈ యొక్క వచనం యొక్క అర్థం ఏంటంటే అపోస్తలుడైన పౌలు తర్వాత బర్నబా వీరిరువురు గురించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఇంటర్వెన్షన్ అంటే ఆయన కలుగు చేసుకుని ఏమంటాడంటే, వారి కొరకు నాకు ఒక పని ఉంది, వారిని ఏం చేయండి? ప్రత్యేక పరచండి. ఈ మాట ఎప్పుడైతే చెప్పబడిందో తిరిగి వాళ్ళు 3వ వచనం ఏం చేశారు చూడండి. అంతటా వారు ఇందాకేమో సేవించుచు ఉపవాసం చేస్తున్నారు, ఇక్కడేమో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఈ విధంగా ఉపవాసంలో ఆరాధన, ఉపవాసంలో ప్రార్థన. మనం నేర్చుకోవాల్సిన పాఠము, దిస్ ఫాస్టింగ్ ఈజ్ ఫర్ మినిస్ట్రీ. ఒక మనిషిని, ఒక వ్యక్తిని, లేక కొంతమంది వ్యక్తులను బాధ్యతాయుతంగా పరిచర్యకు పంపబోచున్నప్పుడు చేసిన ఉపవాసం. మన జీవితంలో కూడా ఎన్నో బాధ్యతలు, పరిచర్యలు. మందిరంలో ఒక పని చేస్తే అదే పరిచర్య కాదు. మందిరంలోకి రాకుండా కూడా బయట ఉండి కూడా చాలామంది ఏం చేస్తారు? సువార్త ప్రకటన అనే పరిచర్య, పర్సనల్ కౌన్సిలింగ్, వ్యక్తిగతమైన సంభాషణ చేస్తూ వారికి సాక్ష్యం చెప్తూ, అది కూడా ఒక పరిచర్యే. ఇలా రకరకాల పరిచర్యలు. దీని కొరకు మనం ఏం చేయాలా? ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ప్రభు వాక్యం మనకి ఉదయకాలం జ్ఞాపకం చేస్తుంది. మొదటిగా మన యొక్క జీవితంలో ఎటువైపు వెళ్ళాలో ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన, డైరెక్షన్ ఫర్ అవర్ లైఫ్స్, వ్యక్తిగతమైన దిక్సూచిగా ప్రభుని కోరుకుంటూ, ప్రభువా నీ నడిపింపు నాకు కావాలి, నేను నా గత జీవితాల్లో చేసిన విషయంలో మీ సన్నిధిలో ఒప్పుకుంటూ వస్తున్నాను, మీ చిత్తమును కనుగొనడం నాకు నేర్పు అని దిక్కులు చూపమని అడుగుతూ చేసే ఉపవాస ప్రార్థన. రెండవదిగా పరిచర్య కొరకైన ఉపవాసం. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ ఉపవాసం కూడా మనం చేయవలసిన వారు ఉన్నాం. ప్రతిరోజు కూడా మన ప్రార్థనలో, ప్రభువా నా జీవితంలో నేను మీ పరిచర్య ఎలా చేయాలి, ఈ దినమంతట్లో ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి సువార్త, ఎవరి కోసం నేను ప్రార్థన కూడా ఒక పరిచర్యే. అలాగే పాటలు పాడుట ఒక పరిచర్యే, ఉపవాసం ఉండుట కూడా ఒక పరిచర్య. ఇవన్నీ కూడా పరిచర్యలో భాగం. నేను కూడా ఈ విషయాలలో ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర. ప్రభువా టీచ్ మీ హౌ టు ఫాస్ట్ అండ్ ప్రే ఫర్ ద మినిస్ట్రీ. పరిచర్య కొరకు ఎలా ఉపవాసం ఉండి ప్రార్థన నాకు నేర్పించడానికి ప్రభుని ప్రార్థనలు అడుగుదాం. ఇది ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, అపోస్తలుడైన పౌలు, బర్నబా. వారు కాకుండా ఇంకొక 3 వ్యక్తులు ఎవరంట? సుమయోను, లూకియా, మనయేను. వీళ్ళు 3 కూడా కనబడుతున్నారు. వీరు కూడా అక్కడ ఉపవాసం ఉండి ప్రభువును ఆరాధిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వారందరూ కలిసి ఏం చేశారు? చివరికి 3వ వచనంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపించబడినప్పుడు ఇందాక ఆ సిస్టర్ చెప్పినట్లుగా 9వ వచనంలో, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అని కింద చక్కటి మాటలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ నేను ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు మనం దేంతో నింపబడతాం? పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, శక్తితో నింపబడతాం. ఆయన యొక్క నింపుదల మనలో ఉంటే మనం పాపం చేయడానికి అవకాశము ఉండదు. ఎప్పుడు కూడా పరిశుద్ధమైన కార్యములే చేస్తాం. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపము చేయనివ్వడు, మనల్ని దూరపరుస్తాడు పాపం నుంచి, తప్పిస్తాడు పాపం నుంచి. ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఇది 2వ విషయం. 3వ విషయం కూడా చూద్దాం. 3వ విషయంలో మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో రకాల తుఫానులు లాంటి పరిస్థితులు ఏమంటారు రాలేదా? తుఫాన్లు ఎవరికి రాలేదా? ఇప్పుడు దాకా తుఫాన్లు అంటే తెలుసా? అల్లకల్లలో అయిపోద్దాం మేడం. కింద ఉండవలసిన మంచం గాలిలో తేలుతూ ఉంటుంది. షెల్ఫ్లో, అల్మర్లో ఉండాల్సిన గిన్నెలు ఇల్లంతా చదలా చెదిరాయి. ఇవన్నీ కూడా ఏమంటే తుఫాన్ వచ్చినప్పుడు అలాగ అవుతుంటుంది కదా.
చాలామంది ఒక 1996 సంవత్సరం అనుకుంటా నవంబర్ మాసంలో ఒక తుఫాన్ వచ్చింది. ఈస్ట్ వెస్ట్ కూడా డిస్ట్రిక్ట్స్ మొత్తం ఏమైనాయి, చాలా కల్లోలం అయిపోయినాయి అన్నమాట. మేము అప్పుడు 10th అయిపోయింది అప్పుడే. అయితే ఆ తుఫాను కొంచెం చదుమణిగిన తర్వాత, అంటే ఆ తుఫాన్లో వచ్చిన గాలి యొక్క స్పీడ్ ఏంటి తెలుసా? గంటకి 200 కిలోమీటర్లు. ఎంతండి? గంటకి 200. అలా వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు, చాలామంది కొట్టుకుని పోయారు, రకరకాలుగా జరిగినాయి. అంతకుముందు చాలా తుఫాన్లు వచ్చినాయి. నాకు ఊహ తెలిసిన తర్వాత కొంచెం నేను గుర్తుంచుకున్న తుఫాను యొక్క ఇది. ఆ సందర్భంలో ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒక న్యూస్ రిపోర్టర్ వచ్చి, ఒక పేపర్ అతను వచ్చి ఒక ముసలావిడిని ఏం చేస్తున్నాడు, మైక్ పెట్టి, ఏమ్మా అందరూ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, నీకు ఈ తుఫాను నీ జీవితంలో ఎలా అనిపించింది అంటే, ఏంటి అనిపిస్తామండి మామూలుగా అడుగుతున్నాను చెప్పండి అంటే, ఆవిడ ఒక మాట అంది. ఆవిడని ఏమడిగారంటే, మరి అందరూ ఎన్ని కోల్పోయారు కదా, నీకేం బాధ అనిపించట్లేదా అంటే, నేను దేవుణ్ణి ఈ తుఫాను బట్టి స్తుతిస్తున్నాను అన్నట్టు. ఏమంది చెప్పండి? ఐఎమ్ ప్రైజింగ్ మై గాడ్ ఫర్ దిస్ సైక్లోన్ అన్నట్టు. ఆయనకి అర్థం కాలేదండి రిపోర్టర్. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నాం అంటే, అవునండి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు నా ఆస్తులన్నీ, నాకు సంబంధించిన వస్తువులన్నీ పోయినప్పటికీ నా కుటుంబ సభ్యులు ఒక్కళ్ళు కూడా మరణానికి అప్పగించబడలేదు. తుఫాన్లు అందరం బ్రతికే ఉన్నాం. అందుని బట్టి ప్రభువుని మనం కూడా చాలాసార్లు తుఫాన్ లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రార్థన చేయం, స్తుతించం, కానీ దిగులు చెందుతూ ఉంటాం కదా. పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడు, పరిస్థితులు అల్లకల్లోలం అయిపోయినప్పుడు మన యొక్క నిజమైన విశ్వాసం బయటపడద్దంట. చాలామంది ఏం చేస్తారంటే, అయ్యో నేను ఇంతకాలం దాచుకున్న దస్తావేజులు పోయినాయి, నా ఆస్తి కాగితాలు పోయినాయి, నా డబ్బు ఇంతకాలం నేను ఏం పెట్టేది ఏదో పెట్టి ఉంటుంది కదా, ఏం పెట్టి అంటారు డబ్బు, ఏమో పెట్టా కాదు, ఏదో అలా పెట్టెల్లో దాచుకుని ఇవన్నీ పోయినాయి అని బాధపడతారు. కానీ నిజమైన క్రైస్తవుడు ప్రభువుని స్తుతిస్తాడు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాడు ప్రతి పరిస్థితి యందు. ఒక సందర్భం ఉంది అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయంలో. ఆ సందర్భంలో కూడా అక్కడ పెద్ద తుఫాన్ వచ్చింది ఓడలో లేక ప్రయాణం చేస్తున్న సమయంలో. 27వ అధ్యాయము మొత్తం చదవద్దులే కానీ 33వ వచనం ఒకటి చదవండి. 33వ వచనం. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి అతడు తన స్నేహితుల వద్దకు వెళ్ళి అపోస్తలుల కార్యం 27:33 అమ్మా. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చూసారా, 14 దినములు వారి జీవితంలో తుఫాను గుండా వెళ్తూ వచ్చారు. ఓడ ఏమైపోయింది? అక్కడ 27వ వచనం చూస్తాం. 14 దినం రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోవచ్చుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి. సముద్రంలో ఉపవాసం ఉండవలసిన పరిస్థితి నీ జీవితంలో, నా జీవితంలో కూడా పరిస్థితులు అల్లకల్లోలం అయిపోతున్నప్పుడు, తలకిందులు అవుతున్నప్పుడు, చేయి జారిపోతున్నప్పుడు, ఇంట్లో కుటుంబంలోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనే కాదు, ఆత్మీయ జీవితంలోనే కాదు, నీ ఉద్యోగ పరిస్థితులు కానీ, నువ్వు ఉంటున్న సమాజంలో కానీ, సంఘంలో కానీ, ఇంకా చెప్పాలంటే ఇరుగు పొరుగు వారి మధ్య కానీ పరిస్థితులు చాలా చిన్నాభిన్నం అయిపోతున్నప్పుడు నీవు చేయవలసిన పని ఉపవాసం ఉండి ప్రార్థన. ఇది ఒక గొప్ప ఉదాహరణ మన జీవితాలకు దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఉపవాసము చేయవలసిన ప్రార్థన విధానం. ఏంటంటే అక్కడ 14 రోజులు అయ్యి ఉండొచ్చు, ఇక్కడ ఇంకా ఎక్కువ రోజులు చేయాల్సిన అవసరం రావచ్చు. అవసరాన్ని బట్టి నీవు ఉపవాసం ఉండవలసి ఉంటుంది. పరిస్థితులు సద్దుమణిగే వరకు ఉపవాసము. ఇక్కడ కింద చూస్తే ఆయన ఏం చేస్తాడు? రొట్టె విరుస్తాడు. రొట్టె విరిచి చక్కగా చూడండి, అక్కడ 35వ వచనం చివరిలో ఉంటుంది. దేవునికి మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగి. గమనించండి ప్రియులారా, ఉపవాసమును ప్రభు సన్నిధిలో మనం చేయవలసిన విధానం. ఒక సందర్భం మనకు తెలుసు, మనం ఇప్పుడు చదువుతూ వచ్చాం. ఓడలోని వారు భోజనం చేయమని పౌలు ఏం చేస్తున్నాడు? వాళ్ళని బ్రతిమాలుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. అది తుఫాను వలన ఉండవలసిన ఉపవాసం. మన జీవితంలో తుఫాను లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? వెంటనే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసినప్పుడు మనము ఆత్మీయమైన పరిపక్వత, ఆత్మీయమైన క్రమశిక్షణలోకి వచ్చేస్తాం. ఉపవాసం ఏం చేస్తుంది? మన జీవితాన్ని మారుస్తుంది. మన జీవితంలో ఆత్మీయమైన
క్రమశిక్షణ తీసుకొస్తుంది. అంత మాత్రమే కాదు, భౌతికమైన అభివృద్ధిని కూడా తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. దేవుని యొక్క నడిపింపును కోరేదిగా ఉంటుంది ఈ ఉపవాసం. 3 విషయాలు: ఆత్మీయమైన పరిపక్వత, స్పిరిచువల్ డిసిప్లిన్ అనగా ఆత్మీయ క్రమశిక్షణ. రెండోది పర్సనల్ ఎడిఫికేషన్, పర్సనల్ గ్రోత్. భౌతికంగా కూడా మనల్ని దేవుడు ఏం చేస్తాడు? ఉపవాసం ఉంటే ద్వారా ఆరోగ్యపరంగా తీర్చిదిద్దుతాడు. కొన్నిసార్లు బాధ మా చిన్నప్పుడు చెప్పేవారు, ఇప్పుడు వినట్లేదు ఆ మాట, కానీ లంకణాలు అనే మాట అన్నారు. విన్నారు ఎప్పుడన్నా లంకణాలు అంటే? ఎంతమంది తెలుసు ఆ మాట? లంకణాలు అంటే ఏం లేదు, భోజనం చేయకుండా ఉండటమే. కొన్ని అనారోగ్యాలకు ఏం చేయాలా? ఒక పూట లేదా ఒక రోజు పూర్తిగా ఖాళీ పెట్టాలి, కడుపుని సెట్ అయిపోతాయి లోపలన్నీ. అలాగే తుఫాన్ లాంటి పరిస్థితి వచ్చినప్పుడు శారీరకమైన ఉపవాసం మాత్రమే కదా, మానసికంగా ప్రభు సన్నిధిలో ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను ఈ పరిస్థితిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ఈ పరిస్థితిని ఏం చేయండి? క్రమశిక్షణలోకి తీసుకురండి. ఆత్మీయమైన క్రమశిక్షణ రావాలి. రెండోది భౌతికమైన అభివృద్ధి. మూడోది ప్రభు యొక్క నడిపింపు కోరుకుని ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుని ప్రార్థన చేస్తాం. మొదటిది మన వ్యక్తిగతమైన డైరెక్షన్ అనగా నడిపింపు కొరకు ప్రభు దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని పౌలు జీవితం ద్వారా నేర్చుకుంటూ వచ్చాం. రెండోది పౌలుడు, బర్నబాను ఇంకా 3 మొత్తం 5 వ్యక్తులు అక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తూ ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఒక ప్రత్యేకమైన పని కొరకు లేక నా పని కొరకు వారిని ప్రత్యేకపరచుడే అని, ముందున్న దినంలో వాళ్ళకి చాలా పని ఉంది, నేను చేయించవలసిన పని అని వారిని కోరుతూ వచ్చాడు. అప్పుడు వారు ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి హస్తనిక్షేపం చేశారు. వారి మీద చేతులు ఉంచినట్లుగా మనం చూస్తాం 3వ వచనంలో, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 3వ వచనంలో. అదే అపోస్తలుల కార్యం ఇంకొక వచనం కూడా చదివి ముగిస్తాము. 14వ అధ్యాయం 23వ వచనం కూడా చదివి మనం ముగించుకుంటాం. అపోస్తలుల కార్యం 14:23. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. మినిస్ట్రీ, దిస్ ఈజ్ ఆల్సో అబౌట్ ద మినిస్ట్రీ. ఫాస్టింగ్ ఫర్ మినిస్ట్రీ అంటే పరిచర్య కొరకు వెళ్తున్నప్పుడు, అది భౌతికమైన లేదా సంఘంలో పరిచర్య అవ్వచ్చు, వ్యక్తిగత పరిచర్య అవ్వచ్చు కదా, లేక మరి బహిరంగంగా కూడా మనం కొన్నిసార్లు పరిచర్య చేస్తూ ఉండవచ్చు. మనం ఉద్యోగం చేస్తున్న స్థలములలో, మనం ఉంటున్న ఇంటి ఓనర్స్కి కానీ మన ఇంటి ఇరుపొరుగు వారికి కానీ ఏం చేస్తాం? పరిచర్య చేస్తాం రకరకాల విధానాలు. ఒక్కోసారి నా స్నేహితుడికి పెద్ద యాక్సిడెంట్ అయింది. అతను దేవుడిని నమ్ముకోలే, కానీ అతనికి నేను పరిచర్య చేయాలని పూనుకున్నాను. అయితే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అతను దగ్గర 3 నెలలు ఉన్నాడు మంచం మీద స్పృహ లేకుండా. నేను ఒక 1 వీక్ మాత్రం ఉండగలిగాను. 1 వీక్ ఉండి ఏం చేశాను? అతనికి పరిచర్య చేశాను. అది వారి కుటుంబ సభ్యులు గ్రహించారు, గుర్తెరిగారు. నేను అనేది ఏంటంటే, మనము కొన్నిసార్లు పరిచర్యను ప్రభువు నామం పేరట, అంటే సువార్త పరిచర్యని, పాటల పరిచర్యని, వాక్య పరిచర్యని, సంఘంలో ప్రార్థనని, ఉపవాస ప్రార్థన, నియామకుడిని ఇలా కాకుండా వేరు వ్యక్తులకు కూడా పరిచర్య చేయవలసిన అవసరం దేవుడు కొన్నిసార్లు కలిగించినప్పుడు ఏం చేయాలి? అవసరాన్ని మన ఆ పరిస్థితిని ప్రభు దగ్గర ఒప్పుకొని, అవును నాయన మీ కొరకు నేను ఈ పరిచర్య నేను త్యాగం చేసుకుంటాను, నేను కొంచెం సమర్పణ చేసుకుంటానని వాడు పరిచయం చేయాలి. ఇలాంటి పరిస్థితుల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రతి పరిస్థితికి కూడా మనం ఏం చేయాలా? ప్రార్థన. ఎలాంటి ప్రార్థన నేర్చుకుంటూ వచ్చాం? ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన మధ్యాహ్నము ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న 3 మాటలు ఏంటంటే, మొదటిది వ్యక్తిగతమైన దేవుని నుంచి నడిపింపు కొరకు, ఆ నడిపింపులో ప్రభు సన్నిధిలో, ప్రభా నా జీవితంలో మీ చిత్తము కనుగొట్టేట్లో నాకు నేర్పండి, నాకు దిక్కు చూపము అని ప్రభువుని అడుగుతూ ఉపవాస ప్రార్థన చేయాలా. రెండోదిగా పరిచర్య విషయమై ప్రార్థన చేయాలా. మూడోదిగా ఎటువంటి పరిస్థితి వచ్చినా ఏం చేయాలా? తుఫాన్ లాంటి పరిస్థితి వచ్చినా ప్రార్థన చేయాలా. నాలుగోది ఇంకో మాట కూడా ఉంది, జ్ఞాపకం చేసుకుందాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. ప్రతి సమయమందు ప్రతి పరిస్థితి అందు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. చూడండి అన్నమాట. 2 కొరింథీ 11:27. ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. అక్కడ ఒక మాట మనం 2 సార్లు చూసాం, తరచుగా జాగరణములు, తరచుగా ఉపవాసములు. ఆ మాట ఎందుకు అన్నాడంటే, మనము కూడా ఉపవాసము ఏదో వారానికి ఒకసారి ఉండమని దేవుని వాక్యంలో క్షమించండి దేవుని మందిరంలో ప్రకటించారు కాబట్టి మనం వచ్చి ఉపవాసం ఉండి ఇక్కడ ప్రార్థన చేయడం కాదు. కానీ ఈ ఉపవాసం పౌలు జీవితం ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటి?
తరచుగా ఉండాలి. ఏ పరిస్థితి వచ్చినా మనం ఏం చేసేయాలి? ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయబద్దులమై ఉన్నామని దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఇలా తరచుగా ఉపవాసం, ఇది 3వది. 4వదిగా తుఫాను లాంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉండి ప్రార్థన. 4 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకుని ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ముందుకు వెళ్తాము. ఇప్పుడు ప్రార్థన చేస్తాము. ప్రార్థన అంశంలో ఆల్రెడీ ప్రతిరోజు ప్రతి వారము చెప్పబడుతున్నాయి. మరొకసారి చెప్తారు సహోదరు మరి జాన్ పీటర్ గారు. అవి విని ఎన్నో ప్రత్యేకమైన ప్రార్థనలు పలుకొని ఉన్నాయి. వాటిని కూడా జ్ఞాపకం పెట్టుకుని ప్రార్థన చేస్తాం. ఈ వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఒక మాట నేను ప్రార్థన చేస్తాను, తర్వాత మనము మరి అనౌన్స్మెంట్స్ వింటాం. ప్రేమైన పరలోకపు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి విడివక మా ఇళ్ళ కృప చూపుచున్న దేవా, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో తిరిగి మీ సన్నిధిలో ప్రార్థన చేయడం కొరకై మమ్మల్ని సిద్ధపరిచిన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. అపోసిన పౌలు జీవితం నుంచి, బర్నబా జీవితం నుంచి మేము నేర్చుకున్న ఆత్మీయ పాఠాలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రభా, మరి వీ హ్యావ్ టు ఫాస్ట్ ఫర్ అవర్ లైఫ్ డైరెక్షన్. నిజమే, మీరు మమ్మల్ని నడిపించే విషయంలో మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కనిపెట్టి మా జీవితం ముందు ఏం స్టెప్ తీసుకోవాలో మీ ద్వారానే మేము నేర్చుకోవాలని ఇష్టపడుతున్నాం. ఆ విధంగా మీరు నేర్పించిన పాఠాన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. మా యొక్క పరిచర్య జీవితంను కూడా ఉపవాస ప్రార్థనతోనే ఆరంభించుకోవడానికి సహాయం చేయండి. మేము తరచుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని అపోజిన పౌలు యొక్క అనుభవాల నుంచి నేర్చుకుంటూ వచ్చాం. ఆ విధంగా ఉండటానికి సహాయం చేయండి. అదేవిధంగా తుఫాన్ లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మేము అక్కడైతే వారు ఆ దినములు ఆ సందర్భంలో 14 దినములు ఉపవాసం ఉన్నారు. మేము ఎన్ని రోజులు ఉండాలో అవసరాన్ని బట్టి ఉండి మీ సన్నిధిలో మేము పరిస్థితుల్ని సద్దుమణిగించుకుంటానికి సహాయం చేయమని, మా శక్తి ద్వారా మా బలం ద్వారా జరగదు కానీ కేవలం ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా జరుగుతుందని మీరు ఆ రోజు శిష్యులతో చెప్పారు. ఆ విధంగా మేము నేర్చుకుంటున్న పాటలు మా హృదయమందు భద్రపరచుకుంటానికి సహాయం చేయమని, మా ప్రియబిడ్డలు ప్రార్థన చేయడానికి ఆరంభిస్తుండగా మీరే ప్రార్థన ఆత్మ వారిలో నూతనంగా పుట్టించమని, ఉచ్చరింపశక్యము కానీ మూలుగులు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించమని, విత్తబడిన వాక్యాన్ని నీరుకట్టి ఫలింపచేయమని, మీరు ఇచ్చిన చక్కటి స్వాతంత్రాన్ని బట్టి ఆరాధిస్తూ స్తుతిస్తూ యేసునామమున ప్రార్థించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ హృదయపూర్వకంగా కొద్ది వినపములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మైక్ ఒకటి